చాలా ట్రాఫిక్. ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నా, అస్సలు అవుతుంది ట్రాఫిక్, అసలు ఘోరంగా. ఇంకా ఇంతవరకు సో క్లియర్ అవుతలేదు. నాకేమో నడిపి చేతులు వస్తున్నాయి, ఇంకా అన్నీ వస్తున్నాయి. మా జీవితం చుక్కలు కనిపిస్తున్నాయి. మాట చెప్పాలి. ఈరోజు నేను పోయినట్టేగా. నాకు టైం కూడా ఆల్మోస్ట్ టైం 6:41 అవుతుంది. కష్టం, పోయేటట్లేదు. వేస్ట్ ఆఫ్ ద టైం పోయేటట్లేదు అంతా. కనీసం మెసేజ్ అయినా పెట్టాలి రా బాబు. మెసేజ్ పెడదాం వద్దు. ఈరోజు అయితే కదలట్లేదు ఇది అంతా. మరి వర్షం పడుతుంది. ఆఖరికి ఫోన్ కూడా పనిచేస్తలేదు. తలకాయ నొప్పి అయిపోయింది ఇదంతా నాకు. సో పిల్లలు కార్లో నా ఐడి టైప్ చేసుకున్నారు, యూట్యూబ్ ఐడి టైప్ చేసుకుంటున్నారు కార్లో. అంటే ఛానల్ ఏం కనిపించింది ఇక్కడ కింద. మన వాళ్ళు కార్లో ఉండే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. సో చూద్దాం ఏంట్రా ఇది. మీరు ఆ లారీ ఎటు పోతుంది, ఆ బండి ఎటు పోతుంది, ఆ బస్ ఎటు పోతుంది అర్థమవుతలేదు. తిక్కలు వేస్తుంది. ఒక మాట చెప్పాలి అంటే నా వల్ల అవుతలేదు. ఇది నైట్ ఆల్మోస్ట్ 6:43 తర్వాత ఇది రికార్డింగ్ అన్నమాట. సో ఈ టైంలో కూడా క్లారిటీ అంటే ఎలా వస్తుందో చూడాలి. అంటే నైట్ టైంలో ఒకటి విజిబిలిటీ ఉందా, అసలు నైట్ టైం చేయడానికి పనికొస్తుందా ఈ ఇన్స్టా ఏస్ కెమెరా. సో ఇది ఒకటైతే చూసుకోవాలి మనం. ఇది ఒకటైతే ఈ వీడియోలో మీకు అర్థమవుతుంది. ఈ నైట్ టైంలో కూడా వర్కౌట్ అవుతుందా. గోప్రో అయితే నైట్ టైంలో లైట్ తీసుకోండి. గోప్రో నైట్ టైంలో విల్ నాట్ వర్క్. సో డెఫినెట్లీ వీ షుడ్ చేంజ్ ఇన్ టు ఇన్స్టా ఏస్ ప్రో. ఏస్ ఆర్ ప్రో, రెండు బోత్ ఆర్ సేమ్. సో మనం రెండిట్లో ఏదైనా కూడా మనము షిఫ్ట్ అవ్వచ్చు. బట్ ఇంకా ఇన్స్టా ఏస్ ప్రో క్లారిటీ బాగుంటుంది. నైట్ టైంలో విజిబిలిటీ ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట, క్లియర్లీ ఉంటుంది. బట్ ఇది ఓకే మీడియం. చూడాలి, ఇది నాకు కూడా తెలియదు. నేను మొన్ననే తీసుకున్నాను కదా, ఒకసారి రికార్డ్ చేసిన తర్వాత ఆగుబాయి. సో రికార్డ్ చేసిన తర్వాత చెక్ చేసుకోవాలి. నాకు ఎప్పుడు గ్యాప్ దొరికింది రాబాయ్ పోనీకి. ఇప్పుడు నడుపుతున్న బండి ఇంతసేపు నుంచి ఆగుతూ. సో ఇది మాత్రం సరిపోయింది ఇంకా నాకు. నాకు అసలు అవతలేదు. ఎంత చిరాకు లేస్తుందంటే ఇక్కడ పోనీకి కూడా ప్లేస్ లేదు చెప్పాలి అంటే. లిటరల్లీ ఇక్కడ చాలాసేపటి నుంచి ఆగుతున్నాను నేను. ముందరేమో ఇరుకుతున్నారు, ఇక్కడేమో వీళ్ళు ఇరుకుతున్నారు. పోనీకి లేదు. ఫస్ట్ నాకు లేట్ అయిపోతుంది. కంప్లీట్లీ ఇట్స్ టూ లేట్ ఫర్ మీ. అస్సలు అయితే లేదు. ఈ టైంలో వీళ్ళు బేబీస్ని వేసుకొని బయటకు వచ్చారు. పిల్లలకి కోల్డ్ అవుతుంది. మళ్ళీ ఇంజిన్ ఆపేయాల్సిందే. కొంచెం మిస్. ఈ అన్న మొత్తం వెనకకి వస్తున్నాడు. గీతలు పడుతుండే. దానికేమో వైర్లు ఉన్నాయి బండికి చుట్టుకోగా. అమ్మ ఏం జరుగుతుందిరా అయ్యా.